ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నా దినచర్యను ఈరోజు వీడియోలో వీక్షించండి. అలాగే స్వామివారి కోసం పంపించారండి ప్రసాదము. ఆ ప్రసాదం ఏంటనేది కూడా చూడండి. ఆ తర్వాత ఈ వీడియోలోనే నా బ్లాగ్ అయితే చూడండి. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఏం చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి ఉదయాస్తమన సేవ నిత్య పూజ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా నిత్య పూజ అంతా అయిపోయి దివ్యమంగళ నీరాజనాలు ఇచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ పూజ అంతా అయిపోయేసరికి 7:30, 8 అవుతుంది. ఆ మధ్యలో ఆ తర్వాత కిందకి వెళ్ళిపోయి టిఫిన్ చేయటం అనేది ప్రారంభిస్తాను. ఈ వీడియోలో వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ దివ్యమంగళ నీరాజనాన్ని మీరు కూడా కళ్ళకద్దుకుని ఆ తర్వాత ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతిరోజు కూడా ఇదే కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉంటాను. ప్రసాదం అనేది సాయంత్రం పెడతాం జరిగిందండి. అదేం ప్రసాదం అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోయి టిఫిన్ వేసుకుంటామండి. టిఫిన్ వేసిన తర్వాత అవి నేనైతే వేస్తాను టిఫిన్ ప్రతిరోజు కూడా. అంటే దోశలు అయితే మాత్రమే వేస్తాను నేను, మిగతా అయితే వేయను. దోశలు వేసి నలుగురికి మా ముగ్గురికి కూడా వేసుకుని కలిసి కూర్చుని తింటామండి. అదొక సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ముగ్గురిలో ఒకళ్ళు లేకపోయినా కూడా వెల్తీగానే ఉంటుంది. కానీ ఒక్కళ్ళే ఉండి భోజనం చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా మాకు అసలు అలా నచ్చదు. అందరం కలిసి ఉండి కలిసి తింటేనే అదొక తృప్తి అండి. ఫస్ట్ నుండి కూడా ఈ విధంగా దోశలన్నీ వేసుకుని అల్లపు చట్నీతో ఈరోజు టిఫిన్ అయితే కానిచ్చేసాను. నిన్న టిఫిను ఈ విధంగా దోశని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత మకర తోరణం తయారు చేసేది ఉందండి. ఆ పని మీద కూడా బయటకు వెళ్ళి ఆ తర్వాత మకర తోరణం కానీ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అది ఒకరి కోసమని తయారు చేస్తున్నానండి. మీకు ఫుల్ బ్లాగ్ కూడా ఇస్తాను త్వరలోనే. ఎలా చేస్తాను ఏంటనేది చూడండి. చిన్నది ఈ విధంగా మకర తోరణాన్ని ముందుగా అయితే మొక్క మీద ఈ విధంగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చెక్కను కూడా కట్ చేయించుకొచ్చానండి. ఉంది చూసినట్లయితే. కాకపోతే ఇక్కడ మిడిల్లో ఉన్న చెక్కని అదే కట్ చేయలేదు. ఎందుకంటే వెనక కొంచెం బ్లాక్ కలర్ కానీ అలాంటి అంటే బ్లూ కానీ రెడ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అందుకని చెప్పి నేనైతే పెయింట్ వేసిద్దాంలే అన్నట్లుగా అనుకుని ఈ విధంగా చేయించుకొచ్చానండి. ఎలా ఉందో చెప్పండి. స్వామివారికి ఆ వెంకటేశ్వర స్వామి కోసమనే మరి ముఖ్యంగా చేయించుతున్నాను. అలంకారం చేసిన తర్వాత కూడా వారికి ఇచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇది వేరే వాళ్ళ కోసమని తయారు చేశాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే చెక్కని అలా కట్ చేసుకొచ్చా కదండి. ఇదైతే చాలా ఈజీగా ఉందండి నాకు. అది మధ్యలో ఒక ఫోల్డ్ చేసేసి చక్కగా ఒక సైడ్ కట్ చేస్తే 2 సైడ్లు సమానంగా వస్తుందండి. ఇప్పుడు చూపిస్తాను. ఇందాక చూపించే ఉంటాను మీకు. అలా మధ్యలో ఒక ఫోల్డ్ చేసి అలా చేశాను. తర్వాత కింద పీఠం కూడా అడిగారండి. పీఠం అడుగుతుంటే ఈ 2 ఇలాంటి ముక్కలు అక్కడే దొరుకుతాయి. వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. 2 ముక్కలు తీసుకున్నాను. కాకపోతే దీంట్లో కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి. ఎందుకంటే స్వామివారు ముందు పెట్టుకున్న వారు ఆ పువ్వు అన్నా పెట్టుకోవాలి కదండి స్వామివారి ముందు. అందుకని కొంచెం ప్లేస్ పెట్టేలాగైతే చేశాను. ఈ విధంగా నిలబెడితే ఇలా ఉంటుందండి. మేకులు కొట్టి చక్కగా ఒక పీఠం వల్లే ఉంటుంది. పీఠం మీద స్వామివారు ఉన్నట్లుగా ఉంటారు కాబట్టి ఈ విధంగా అయితే తయారు చేయటం జరిగిందండి. మీకు ఈ మకర తోరణము ఎలా చేస్తాను ఏంటనేది కూడా త్వరలోనే ఫుల్ వీడియో కూడా ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆ తర్వాత పూలైతే కోస్తున్నాను చూడండి. ప్రతిరోజు కూడా స్వామివారికి రేపు ఉదయం చేసే పూజ కోసం అనేది ముందు రోజు అయితే పూలన్నీ కోసుకోవడం జరుగుతుందండి. ఎందుకు అంటే కనుక ఇవి సన్నజాజులు ఉదయం కోస్తే కనుక ఉండవు, ముందు రోజే కోయాల్సి వస్తుంది. ఆ విరజాజులు అలాంటివి అయితే కనుక ఉదయమైనా కోసుకోవచ్చు. సన్నజాజులు మాత్రం ముందు రోజే కొయ్యాల్సి వస్తుంది. కరెక్ట్గా 4 ఆ సమయంలో ఇవన్నీ కూడా కోస్తానండి. 3, 5, 4 మధ్యలో అయితే కోస్తాను. పూలన్నీ కూడా కోసి ఒక బాక్స్లో పెట్టి అవి అయితే భద్రపరుస్తాను. ఈ పూలు కూడా చాలా వస్తున్నాయండి. ప్రతిరోజు కూడా స్వామివారికి అర్చనకు వస్తున్నాయి. ఇంతవరకు నా దగ్గర తులసి దళాలు చాలా ఉండేవి. మీకు తెలుసు కదండి. అప్పుడు వీడియో కూడా పెట్టాను మొత్తం రోడ్డు కోసమని మొత్తం పోయినాయి అని చెప్పి. లేదంటే కనుక తులసి దళాలు అసలు బొచ్చుడు ఉండేయండి. అసలు నాకు నిత్యం పూజకు తులసి దళాలతోనే అర్చన అయితే చేసుకునేవాడిని. అట్లాంటిది ఈసారి పూలు లేకుండా అయిపోయినాయి, అదే తులసి దళాలు లేకుండా అయిపోయినాయి. మరి ముఖ్యంగా అసలు ఈ పూలు అనేది ఎప్పుడు పూయవండి.
అప్పుడు ఎండాకాలం వచ్చేసరికి సన్నజాజులు అనేది అయిపోతాయి. అట్లాంటిది ఈసారి నాకు ఈ చెట్లు ఎప్పుడైతే నరికానో అప్పటి నుండి కూడా స్వామివారి కోసమని పోటీ పడి పూస్తాయని అనుకుంటున్నానండి. కరెక్ట్‌గా నేను ఇంతవరకు కోసేటప్పుడు ఒక నెల వచ్చాయండి. నెల తర్వాత మళ్ళీ ఆగిపోయాయి పూలన్నీ గూడా. మళ్ళీ ఒక వారం ఆగినాక మళ్ళీ వచ్చాయి. అట్లాంటిది ఈసారి కంటిన్యూగా నెల నుండి వస్తూనే ఉన్నాయి. 2 నెలలు అయిందనుకుంటా. 2 నెలల నుండి కూడా కంటిన్యూగా వచ్చేస్తున్నాయండి పూలు. అది స్వామివారి అనుగ్రహం చేత స్వామివారి కోసమే పూస్తున్నాయేమో అని అనుకుంటున్నాను నేనైతే. అలాగే మందార పువ్వు చెట్టు కూడా ఈ సంవత్సరమేనండి ఇంత కాపు కాయటం, పూలు కూడా మొగ్గలు కూడా రోజు 20 పూలైతే మందారాలు వస్తున్నాయండి. అది చాలా ఆనందం అనిపించింది. పోయిన సంవత్సరం మందారాలే లేవు. ఈ సంవత్సరం మాత్రం మందారాలు విపరీతంగా ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రము 5 గంటలకు టిఫిన్ అయితే చేస్తామండి. ఏదో ఒకటి తెస్తారు మా డాడీ. అయితే మాకు రేపల్లో బాగా ఫేమస్ ఈ చిట్టి పునుగులండి. ఇవి రేపల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అల్లపు చట్నీలో ఇస్తారు ఈ విధంగా. మీరు కూడా చూస్తున్నారు కదా. ఆ తర్వాత స్వామివారికి ప్రసాదం ఏంటో కాదండి, వాటర్ యాపిల్ అండి. మన సబ్స్క్రైబరు అలాగే పద్మ A to Z తెలుగు ఛానల్ వారు స్వామివారి కోసమని ఈ ప్రసాదాన్ని అయితే పంపించారు. ప్రసాదంగా నైవేద్యంగా పెట్టమని వారి పెరట్లో పూసిన ఈ పళ్ళను పంపించారు. ఈ పళ్ళను వాటర్ యాపిల్ అంటారండి. ఈ ఎండాకాలం తింటే చాలా మంచిదండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్స్లో. అయితే స్వామివారి కోసమని పంపించారు నివేదన కోసం. ఇవి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటాయండి వాటర్ యాపిల్. చాలా బాగుంటాయి తీయగా. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కనుక కామెంట్ చేయండి. వారైతే స్వామివారి కోసం నివేదన కోసం అయితే పంపించారు. ఈ విధంగా వాటిని అన్నిటిని కూడా కడిగి స్వామివారికి నివేదనగా పెట్టాను. అలాగే భోగ శ్రీనివాస స్వామివారికి ఉయ్యాల సేవలో కూడా అవి కూడా నివేదనగా పెట్టానండి. ఇలా ఉంటాయండి. పువ్వు వచ్చి ఆ పువ్వు తర్వాత జామ చెట్లు ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి. యాపిల్ అండి, అదొక వాటర్ యాపిల్ అని, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. తర్వాత సాయంత్రం పైకి వచ్చేసేసి చక్కగా 6 గంటలకల్లా వచ్చేస్తానండి. 5:30, 6 గంటలకల్లా వచ్చి స్వామివారికి అలంకరించిన ముందు రోజు ఉదయం అలంకరించిన మరి ముఖ్యంగా ఉదయం అలంకరించిన పూలన్నీ కూడా తీసేస్తానండి. చాలామంది అంటారు ఇవాళ పెట్టినవి రేపొద్దున్నే తీయాలని అంటారు. నేను అలా నమ్మను. సాయంత్రానికి వెళ్ళిపోతాయి కదండి. స్వామివారి దగ్గర ఎంతసేపు అని పెడతా. ఎవరంటే నిత్యం పూజ చేసి చూడండి, ఉదయం మాత్రమే చేస్తారు చూడండి, అలాంటి వారు రేపు ఉదయం తీసుకోవచ్చు. కానీ నిత్యం పూజ చేసుకునే వాళ్ళు ఉదయం పెట్టిన పూలు సాయంత్రం కంపల్సరీ తీసేయాలి, ఉంచకూడదు. ఎందుకంటే కనుక అవి వడిలిపోతాయి. మనం అంతే కదండి, వడిలిపోయిన పూలు తలలో పెట్టుకుంటారండి ఎవరైనా, అలా పెట్టుకోరు. కాబట్టి ఆ పూలను ఎమ్మటే సాయంత్రానికి తీసేస్తే మంచిది. నేను కూడా అలానే చేస్తాను. లేదు కుదిరితే కనుక సాయంత్రం కూడా ఏమన్నా పూలు ఉంటే పూలతో అలంకరిస్తాను. లేదంటే కనుక అది కూడా చేయను. మళ్ళీ సాయంత్రం అలంకరించిన పూలు రేపు ఉదయానికి మళ్ళీ తీసేస్తానండి. అలా అయితే ఉంటుంది. ఒత్తులు పైన మాత్రం 2 వెలిగిస్తానండి. అంటే ప్రతిరోజు ఉదయం మాత్రం 4 వెలిగిస్తాను. సాయంత్రం మాత్రం 2 వెలిగిస్తానండి స్వామివారికి. ఆ తర్వాత ధూపము, దీపము, నైవేద్యం సమర్పించి మీ అందరికి కూడా చెప్పాను కదండి మొన్నటి వీడియోలో, స్వామివారికి గాన సేవ అయితే ప్రారంభించామని. ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి కరెక్ట్గా 6:40కి ఉయ్యాల సేవ అయితే ప్రారంభమవుతుంది, ఏకాంత సేవ. కరెక్ట్గా 7 గంటలకల్లా ఏకాంత సేవ ముగించుకుని నేనైతే కిందకి వెళ్తాను. ఎందుకు 7 చేయటం అనేది అంటే కనుక స్వామివారి దర్శనం కోసం ఎవరు రారు. మామూలుగా ఎవరు ఇంటికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళు లేరు. నేను మాత్రం 7 గంటల వరకు ఉండి స్వామివారి సేవలో పాల్గొని ఆ తర్వాత కిందకైతే వెళ్తాను. ఈ విధంగా దినచర్య అయితే చేస్తూ ఉంటానండి. ప్రతిరోజు కూడా ఇదే విధంగా నేను డైలీగా చేస్తాను. ఏదైనా పనులు ఉంటే కనుక బయటకు వెళ్ళే పనులు ఉంటే అవి చేస్తాను. ఎక్కడన్నా టెంపుల్లో అలంకారం చేయడం కోసం వెళ్ళినా అలా చేస్తాను. అదిగోండి పూజ అంతా అయిపోయినాక 6 గంటలకు చక్కగా అప్పుడే 6:10కి చక్కగా అప్పుడే వెలుతురంతా వెళ్ళిపోయి చక్కగా చీకటి పడుతూ ఉన్న సమయంలో హాల్లో కూర్చుని ఈ విధంగా తీస్తానండి వీడియో. అక్కడ స్వామివారికి ఎదురుగా ఒక కుర్చీ కానీ ఒక పీట కానీ వేసుకుని కూర్చుని అక్కడైతే చూస్తూ ఆ స్వామిని చూస్తూ ఉంటాను. ఆ తర్వాత స్వామివారిని ఏకాంత సేవకు సిద్ధం చేస్తున్నాను చూడండి. ఏకాంత సేవలో స్వామివారు పట్టు పానుపుపై పవలిస్తారు. అంటే పట్టు పానుపు అంటే కాదు, వెల్వెట్ క్లాత్తో చేసిన పట్టు పానుపు మీద స్వామివారిని వేంచేపు చేసుకుని అదిగోండి లైట్ కట్టేసి ఏకాంత సేవ అయితే చేస్తాను. ఆ తర్వాత కర్పూర హారతితో ఈ ఏకాంత సేవ అయితే పూర్తవుతుంది. ఆ తర్వాత స్వామివారికి చెప్పి, స్వామి మళ్ళీ ఉదయం నీ పూజకు వస్తానని చెప్పి అనుకుని స్వామివారికి తలుపు వేయటం నాకు అలవాటండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.